కాకుల గర్వం, వినయం విజయానికి, అహంకారం పతనానికి కారణమవుతాయని చెప్పేటటువంటి చిన్న కథ విందాము. ఒకసారి ఒక చిన్న మైనా పక్షి తన గూటికి వెళుతూ దారి తప్పిపోయింది. చీకటి పడుతోంది. ఒక పెద్ద చెట్టు మీద వాలింది. అక్కడ చాలా కాకులు కూర్చుని ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా అరిచాయి. మైనా వేడుకుంది. వర్షం పడేట్లుగా ఉంది. నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని ప్రాధేయపడింది. కానీ కాకులు మైనా మాట వినలేదు. మైనా అక్కడి నుంచి ఎగిరి వెళ్ళి ఇంకో చెట్టు మీద వాలింది. అక్కడ గూటిలో విశ్రాంతి తీసుకుంది. సురక్షితంగా ఉంది. కొన్ని రోజులకు ఒక భారీ వడగండ్ల వాన కురిసింది. బలమైన వర్షానికి చాలా కాకులు గాయపడ్డాయి. కొన్ని చనిపోయాయి. మరి కొద్ది రోజులకు మైనా తను ఉన్న చోటు నుంచి బయటికి వచ్చి తన కూటికి బయలుదేరింది. దారిలో ఒక కాకి మైనాని చూసి, "నువ్వు గాయపడకుండా ఎలా ఉన్నావు?" అని అడిగింది. అప్పుడు మైనా నవ్వుతూ, "భగవంతుడు వినయంగా ఉన్న వారికి సహాయం చేస్తాడు. అహంకారం వల్ల తాము నష్టపోతారు" అని చెప్పి అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయింది.